భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దేశ యువతపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. డిఎస్పీ లాకప్ డెత్ అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతాం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, ఎంపీ మిథున్ రెడ్డి. మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ ఫ్లెక్సీలను చింపేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, రెండు గ్రూపుల మధ్య గొడవ, అడ్డుకున్న పోలీసులు. హోంమంత్రి అనితకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి, కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఎంపీఎస్ నేతల నిరసన. ఉపాధ్యాయుల మధ్య గొడవ, విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చిన హెచ్ఎంను సస్పెండ్ చేసిన డీఈఓ. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలను ప్రసవిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించిన కేటీఆర్ తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వాగ్వాదానికి దారితీశాయి. మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతో కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా, ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ దాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి రెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వం పెంపొందించాలని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే యువత, విద్యార్థులు సమాజంలో జరుగుతున్న అంశాలపై అవగాహనతో ప్రశ్నలు అడగాలని సూచిస్తున్నారు. అదే సమయంలో చదువుకున్న కొందరు వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం సామాజిక సమస్యలపై మౌనం పాటిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా స్పందించడం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. तो मतलब आपके पिता भाइयों से बंटवारा हुआ होगा ना? आपस में किसी को 2 कमरे मिले होंगे, किसी को 3 कमरे मिले होंगे, ऐसे ही होता है। लेकिन हमारे पिताजी के पूरे शोभा में आके पिताजी संस्कार निभाए थे, लेकिन मम्मी पापा को सारा काम कर दिया था। उन्होंने सबको एक ले दिया, एक को नहीं दिया था, तो वो खत्म हो गए। दूसरी को शादी कर ली, तो वो कह रही मम्मी इधर ताला डाल रखा है, तो खोल हम लोग किराए को उठा लें, अभी सबको मिल गया, उसमें क्या लेना चाहिए? अपना अपना हिस्सा कौन है भाई थाना अध्यक्ष? कौन है राजेश? एक बात बता दी, तो थाना अध्यक्ष ताला खुलवा दे, ये बार आने जाना ना।
देखो ये कक्षा 7 में पढ़ने वाला बच्चा है। नहीं 8 में हाँ 8 में पढ़ने वाला बच्चा है और यहाँ अकेले आया है अपनी सोच से। ठीक है, एक बार जाके देख लीजिए, घर का झगड़ा है उनकी ताई करवा दीजिए। हाँ, नहीं आप लोग की है, बस थोड़ा टोपी लगा ली, बस करेगा खुलता नहीं कभी। आज करवा देंगे। हम लोग तो गरीब हैं। अरे मेरी बात करवा देंगे, पक्का करवा। मेरी बात सुनो, तुम्हारा क्या नाम है? अमिताभ। देखो अभी उन्होंने पढ़ा फिर भूल गया मैं। तो अमिताभ गुप्ता, एक काम करो, ये सब चीजें किनारे रखो, अभी से ध्यान देकर पढ़ो। तो पढ़ने के लिए अब क्या, अब तो सैलरी में सब को पढ़ा तो देंगे नहीं, उसमें 1-1 रुपए दीजिए। 70 रुपए की हमारी मम्मी सब्जी लाती है, 50 रुपए की सब्जी में क्या होता है? सब्जी ले आती है या बेचती है? लाती हैं। अब 50 रुपए में आजकल क्या होता है? क्यों ले आती हैं? बनाने के लिए? जी सर, खाने की तो तंगाई पड़ी हुई हमारे घर में। अभी है तुम्हारी? नहीं। अकेले आया है ना। और आप लोगों को क्या ये, आप लोगों को क्या कमीशन थोड़ी है? तो बस हो गया। बहुत ज्यादा बोलना नहीं है। बोलने से जब बहुत ज्यादा बोलते हो ना तो कई बार ऐसी चीजें बोल जाते हो जो सामने वाले को अच्छी न लगे। ठीक है, तो बहुत ज्यादा बोलना नहीं चाहिए पहली बात। ठीक है, ऐसी बात नहीं बोलनी चाहिए जो सामने वाले को बोलने लगे। एक बात पूछे? नहीं, उनसे बाद में पूछना। सुन लो मेरी बात। उम्र कितनी है? उम्र कितनी है? 13 साल है ना। तो अभी तुम्हारा काम है केवल पढ़ना। कोई परेशानी आए तब भी उसको दिमाग से निकाल दो। सर बात पूछिए सर, कि हमारे और बहन दोनों पढ़ रहे हैं, अब पढ़ाई का खर्चा उठा सकते हैं क्या? पढ़ाई तो फ्री है। फ्री है, और आगे कॉपी किताब ये सब फ्री है। तो नहीं, 9 के बाद दीदी का हमारे पढ़ रहे हैं नहीं? हाँ, 9 के बाद तुम्हारी मम्मी काम करती है ना, हाँ, तो उससे होगा। 3000 में सर आजकल होता क्या? कॉपी किताब क्या है, क्या करें? चलो अभी चलो। నిన్న నీట్ పరీక్షల అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపట్టగా నేడు భారత్ అమెరికా వ్యవసాయ అధికారిత ఒప్పందాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. విద్యార్థులు పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోరుతుండగా రైతులు వ్యవసాయ రంగ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు అంశాలు దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారాయి. हाँ बता दो उसको, बहुत मार लें। यहाँ से आजा। उसको अपना तनवीर रेन कवर भी लिया, रेन कवर पीछे रखा, मोनोपोर्ट में रखा है, मोनोपोर्ट में। भी नहीं कराए हो आप? हाँ जी, जसप्रीत तो है। चाले विछा के ना थानू करके मार इधर दी यार होटल में मनोज माना नहीं किया। मुझे दूर से मनोज सर के लग रहे हैं। दो पुरानी आते हैं, 1 2 चैनल की 2 बंदे हैं, उन्होंने वो फोटो भेजी है, ये जोड़ दो भी आ रहा है। हाँ, एक छोटा
हेलो जी सर 50 से 100 बसें नहीं 50 से 100 बसें ले रहा हूँ हाँ हेलो सर इन्होंने जाना है दिल्ली दिल्ली कह रहे हैं हमारी मीटिंग है मीटिंग के लिए हम लोगों ने जाना था लेकिन हमें हरियाणा हाँ ये सामने मैं फ्रेम किया हूँ देखिए और अभी दूर है मतलब हाँ बस पहुँचने वाले हैं और 2 मिनट में यहाँ पे नशा मुश्किल नहीं करेंगे अगर इन्होंने जाने दिया तो ठीक है नहीं जाने दिया तो हम लोग अपना मंच लगाएंगे आया जो अपना ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జార్జిపేట ఎంపీపీ పాఠశాలను చింతలపూడి మండల విద్యాశాఖ అధికారి ఎంపీఈఓ జి రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల విధి నిర్వహణ, తరగతి గదుల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్య తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించినట్లు సమాచారం. న్యూఢిల్లీలో దేశ యువతపై జరిగిన లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. యువత తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వం అనుచిత ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఈ అంశంపై పార్లమెంటులో వాయిదా తీర్మానం దాఖలు చేసినట్లు తెలిపారు. పేపర్ లీకులు, ఇతర వివాదాస్పద అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ యువత స్వరాన్ని అణచివేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. We have filed an adjournment motion. KC वेणुगोपाल जी रिप्रेजेंट कर रहे थे. कल का जो प्रोटेस्ट था, देश जाग रही है, देश की युवा देख रहे हैं उनके साथ जो इनजस्टिस हो रहा है. जब लाखों युवा इतने बड़े संख्या में प्रोटेस्ट करने के लिए आए तो मोदी गवर्नमेंट उन पे लाठीचार्ज करवाया, उन पे टीयर गैस अटैक कराया. एक तो साफ हो गया कि कल मोदी का असलियत देश के सामने आ चुकी है. मोदी का जो नकाब था कल देश की युवा ने उसको निकाल दिया. MODI, मैन ऑफ डिस्ट्रक्शन ऑफ इंडिया. मोदी जी आप देख रहे हैं पेपर लीक हो रहा है, इथेनॉल स्कैम हो रहा है, राम मंदिर में लूटी हो रही है. इस पे चर्चा करने के लिए हम पार्लियामेंट में आवाज उठा रहे हैं. पार्लियामेंट के बाहर देश की युवा उनके आवाज उठा रहे हैं, लेकिन सबको दबाने की जो कोशिश आप कर रहे हैं. आज देश देख रहा है असलियत क्या है. भाजपा सरकार की ये हाई हैंडेडनेस, ये जो डिक्टेटरशिप माइंडसेट का जो राज चल रही है, उसके अगेंस्ट देश की युवा आवाज उठाएंगे और उनके साथ हम रहेंगे. ये डायरेक्ट नरेंद्र मोदी जी के लिए एक लेटर भी लिखा हूं मैं, डिमांडिंग द रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान जी एंड इन्वेस्टिगेट इनटू राम मंदिर फंड स्कैम. हम इस इशू को पार्लियामेंट में भी उठाएंगे. నిన్న జరిగిన ప్రొటెస్ట్ నిజంగా మోడీ గారికి, అమిత్ షా గారికి ఒక పెద్ద చెంపదెబ్బ లాంటి ప్రొటెస్ట్. మీరందరూ చూస్తున్నారు, భారతదేశ యువ మేల్కుంటుంది. వాళ్ళ జస్టిస్ కోసం వారు పీస్ఫుల్ ప్రొటెస్ట్ వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జు, టియర్ గ్యాస్ అటాక్లు ఇవన్నీ చేసినారు. దీన్ని ఖండిస్తూ మేము ఈ రోజు పార్లమెంట్ లో కూడా రామ్ మందిర్ లూటీ కానివ్వండి, పేపర్ లీక్ స్కామ్ కానివ్వండి, ఇథనాల్ స్కామ్ కానివ్వండి, దీని మీద మేము చర్చిస్తామని చెప్పి మేము మాట్లాడుతుంటే హౌస్ అడ్జర్న్ చేసి కూర్చుంటున్నారు. MODI, మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. మోడీ గారు దేశంలో నంబర్ 1 యాంటీ నేషనల్ నరేంద్ర మోడీ గారు. ఇదైతే ప్రజలు చూస్తున్నారు. మీ రోజులు ఇంకా లెక్క పెట్టుకోండి. విద్యార్థుల ఆందోళనకు విదేశాల నుంచి మద్దతు లభిస్తుంది. లండన్లో భారతీయ విద్యార్థులు, ప్రవాస భారతీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ గళాన్ని వినిపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చాంశనీయంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారిన పోచారం రాజకీయంగా తప్పు నిర్ణయం తీసుకోరని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. అలాగే తనను నమ్మించిన నేతలు మోసం చేశారని ఆరోపిస్తూ రాజకీయాల్లో విశ్వాసానికి విలువ తగ్గిందని కేటీఆర్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది. గంతే, ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా? అసలు నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా? అసలు ఉండే పార్టీ గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్లే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా స్పీకర్ గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరం ఆ పెద్ద మనిషికి. అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ను బొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి తెలంగాణ తిరుమలలాగా డెవలప్ చేస్తా అంటే బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిండు. ఆ రోజు ఏం చెప్పిండు ఆ పెద్ద మనిషి? బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా అన్నాడు. మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా. పోచారం గారు కూడా మోసం చేసిండు. మహబూబాబాద్ జిల్లాలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో నీటి సమస్యపై విద్యార్థులు ప్రశ్నించగా రీజినల్ కోఆర్డినేటర్ ఆఫీసర్ ఆగ్రహంగా స్పందించిన ఘటన వివాదాస్పదంగా మారింది. తాగునీటి కొరతపై అడిగిన విద్యార్థులను చెప్పుతో కొడుతున్నాడంటూ బెదిరించారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా సంబంధిత అధికారుల వైఖరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మేడం, మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటే చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతా అన్నదో కొట్టామన్నది. చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కారణం? Student have to right to question the teachers. Even we have the right to question. So what we have to do? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వస్తున్నారు మేడం. చేయబట్టి గుంజింది. ప్రాబ్లం చెప్పినాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వచ్చింది మేడం. మమ్మల్ని కొట్టారు. వాళ్ళు ఎవరు కొట్టడానికి? ఇప్పటి వరకు మా పేరెంట్స్ దగ్గర పోలే. పేరెంట్స్ కి చెప్తామన్నా ఏమైతే. మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూప్ విభేదాలు బహిర్గతమయ్యాయి. దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన సందర్భంగా స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను చింపివేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయంగా చర్చకు దారితీసింది. హైదరాబాద్ లోని కేబీఆర్ నేషనల్ పార్క్ లో భారీ కొండచిలువ ప్రత్యక్షమై సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. సుమారు 20 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ పార్కులోని వాకింగ్ ట్రాక్ ను నెమ్మదిగా దాటింది. దాదాపు కొన్ని నిమిషాల పాటు ట్రాక్ పైనే కదులుతూ వెళ్లిన ఈ దృశ్యాన్ని అక్కడున్న వాకర్లు ఆసక్తిగా వీక్షించారు. కొందరు తమ మొబైల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో ఇటువంటి దృశ్యాలు సహజమేనని అధికారులు తెలిపారు. ఫుడ్ అయిన తర్వాత కథలు పడుతుంది గుర్తాయి అసలు లెన్సీగా ఉంటుంది ఒక బాత్రూమ్ సృష్టించింది. అంత శాస్త్ర కాదు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపైనే పోలీసులు దాడి చేశారంటూ కొందరు వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారని, అయినప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇదే సమయంలో నిరసన ప్రాంతంలో ఓ బాలుడు కూడా గాయపడినట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతుంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణలపై అధికారిక స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. पुलिस को आगे करता है, जब जब मोदी डरता है, पुलिस को आगे करता है। मोदी साला चोर है, चोर है, चोर है। मोदी साला चोर है, चोर है, चोर है।
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.